Welcome to 24 Technologies. Our today's topic is AWS console కు లాగిన్ అవ్వడం ఎలా దాని గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ మై AWS console లాగిన్. ఓకే, వన్స్ ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేసినారు అంటే మనకు నెక్స్ట్ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ ఆ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత నేను రూట్ యూజర్ నుండి లాగిన్ అవ్వట్లేదు. మీరు ఓన్గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ దిస్ వన్, సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఓకే, అది యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏది యూజ్ చేస్తున్నానంటే నా IAM యూజర్ విత్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ తోటి. ఓకే, ఎస్, సైన్ ఇన్. మీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇచ్చారు అంటే ఈ రకంగా మనకు UI యూజర్ ఇంటర్ఫేస్ ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఓకే, డన్. ఇక్కడ మనకు ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాం. ఇవన్నీ రీసెంట్లీ విజిటెడ్, ఏవేవైతే నేను ఓపెన్ చేశానో వాటి గురించి. బట్ ఇక్కడ AWS అని చెప్పేసి క్లిక్ చేసినాము అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు ఎక్కడికి, హోమ్ కన్సోల్. ఇక్కడ ఏవేవి ఉన్నాయి సర్వీసెస్ వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసినాము అంటే ఇది విచ్ వన్, నా షెల్. ఓకే, క్లౌడ్ షెల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఐ కెన్ ఆపరేట్ మై AWS అకౌంట్. ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఎస్, హియర్ ఐ కెన్ ఆపరేట్, కనెక్ట్ అవుతుంది నా AWS అకౌంట్కు నా షెల్ త్రూ. ఓకే, ఈ రకంగా. బట్ ఇది మనం ఎక్కువ యూజ్ చేయము. అండ్ నోటిఫికేషన్స్, ఇక్కడ నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఆ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, ఈ నోటిఫికేషన్ అన్నది మీకు ఏమన్నా మీ అకౌంట్ రిలేటెడ్ ఈ రకంగా ఏమన్నా వచ్చినాయి అని చెప్పేసి కూడా మనం అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే సెర్చ్ బటన్ ఉందో మీరు ఏ సర్వీస్ పైన సెర్చ్ చేయాలనుకుంటున్నారు, మీరు మార్కెట్ ప్లేస్ నుండి ఏ అకౌంట్ అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీస్, లైక్ మీరు యు ఆర్ గోయింగ్ టు యూజ్ EC2నా, లేకపోతే IAM రోల్సా, లేకపోతే VPCనా, అండ్ ఏ టైప్ ఆఫ్ సర్వీస్ పైన మీరు ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన. అండ్ వాట్ అబౌట్ దిస్, ఇక్కడ నార్త్ వర్జీనియా అని చెప్పేసి నాకు కనిపిస్తుంది కదా. ఈ నార్త్ వర్జీనియా అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని రీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లైక్ నార్త్ వర్జీనియా, ఓహియో, US ఈస్ట్ 2 అని చెప్పేసి నాకు హైదరాబాద్లో కూడా ఒకటి ఉంటుంది. జస్ట్ చెక్, దేర్ ఆర్ 15 రీజియన్స్ దట్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్. ఇక్కడ మన అకౌంట్కు అవి ఎనేబుల్ లేవు. బట్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు. బట్ నాకు ఏషియా పసిఫిక్లో తీసుకున్నానంటే నాకు హైదరాబాద్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ థింగ్ ఏది అంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది అదొకటి మాత్రం ప్రాపర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఇట్ ఈస్, మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ రీజియన్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏ రీజియన్లో మీరు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ రీజియన్లో కొన్ని క్రియేట్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ రీజియన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని క్రియేట్ చేసి ఆ రిసోర్సెస్ను నేను కేప్ టౌన్లో యూజ్ చేసుకుంటాను అంటే అన్ని రిసోర్సెస్ సపోర్ట్ చేయవు. లైక్ S3 కానీ లేకపోతే IAM ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి, మిగిలినవి అన్ని సపోర్ట్ చేయవు. మీరు ఏ రీజియన్లో వర్క్ చేస్తున్నారో, ఏ రిసోర్సెస్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు యూజ్ చేసుకొని, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనం ఒకసారి అకౌంట్ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ మనం ఏది చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఉన్నాను, నేను ఏ రీజియన్లో ఉండి వర్క్ చేస్తున్నాను. ఒక రీజియన్ నుండి ఇంకొక రీజియన్కి షిఫ్ట్ కావడము, స్విచ్ కావడము చాలా ఈజీ. అది ఏ రకంగా అంటే, జస్ట్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నార్త్ వర్జీనియాలో ఉన్నాను. నేను ఏం చేస్తాను, జస్ట్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నానంటే నా రీజియన్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏది అంటే, మీరు వన్స్ ఒకసారి రీజియన్లో ఏవైనా ఒక సర్వీసెస్ లైక్ EC2 అనే సర్వీస్ తీసుకుంటారు. EC2 అనే సర్వీస్ తీసుకుంటాం. EC2 అనే సర్వీస్ తీసుకున్న తర్వాత దాంట్లో మీరు డాష్ బోర్డ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఇన్స్టెన్స్ టైప్ అండ్ లాంచ్ టెంప్లెట్స్, స్పాట్ స్ట్రీమ్ ప్లాన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవన్నీ. ఓకే,
ఇవన్నీ మీరు ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ సర్వీస్ ఏ రీజియన్‌లో మీరు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రీజియన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! దిస్ వన్ అండ్ ఏది లాంచ్ చేస్తున్నారు, ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినారంటే కొన్ని డిఫాల్ట్‌గా మనకు అమెజాన్ వాడు అంటే మీకు దీని గురించి నాలెడ్జ్ లేకపోయినా కూడా అమెజాన్ వాడు కొన్ని డిఫాల్ట్‌వి మనకు ప్రొవైడ్ చేస్తాడు. లైక్ వీపీసీలో తీసుకున్నామంటే డిఫాల్ట్‌వి వీపీసీ వీపీసీలో తీసుకుంటే నాకు కొన్ని వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్‌లో నాకు కొన్ని డిఫాల్ట్ వీపీసీస్ అండ్ డిఫాల్ట్ సబ్‌నెట్స్ అండ్ అంటే ఒక్క ఏజీకి అంటే ఒక అవైలబిలిటీ జోన్ కోసం ఒక సబ్‌నెట్ వాడు డిఫాల్ట్‌గా కొన్ని క్రియేట్ చేసి ఉంటాడు. మీరు అవి డిలీట్ చేయకండి. ఓకే. యువర్ వీపీసీస్‌లోకి వెళ్ళినాము అంటే ఇవన్నీ నాకు డిఫాల్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఓకే. ఇక్కడ చూసారంటే ఇక్కడ వీపీసీస్‌లో హైదరాబాద్ రీజియన్‌లో నీకు ఒక డిఫాల్ట్ వీపీసీ ఆల్రెడీ ఉంది. లోడింగ్ వీపీసీ అండ్ ఒక డిఫాల్ట్ వీపీసీ అని ఉంది. అంటే వాడు ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ థింగ్స్ ఏవైనా ఉన్నప్పుడు అవి మీరు డిలీట్ చేయకండి. ఈవెన్ సబ్‌నెట్స్‌లో చూసినారు అంటే ఈ సబ్‌నెట్స్‌లో ఈ వీపీసీలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటే అన్ని సబ్‌నెట్స్ కూడా మనకుంటాయి. ఇక్కడ ఎన్ని 3 ఏజెస్ ఉన్నాయంట. ఇక్కడ చూసినాము అంటే 3 ఏజెస్. ఓకే. ఇక్కడ చూడండి. ఇది ఏజీ అని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే ఒక్కొక్క ఏజీలో నాకు ఒకటి ఇక్కడ 2సి అని చెప్పేసి ఒక దానికోసం ఒక సబ్జెక్ట్ అండ్ 2బి అని చెప్పేసి సౌత్ 2ఏ అని చెప్పేసి 3 ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి డెడికేటెడ్‌గా వాడు ఒక డిఫాల్ట్ సబ్‌నెట్స్‌ని కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ 3 ఏజీస్ ఉన్నాయి కాబట్టి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్కటి. మనం యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే మనం అవర్ ఓన్ వీపీసీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ ఓన్ వీపీసీ క్రియేట్ చేసిన తర్వాత ఓన్ సబ్‌నెట్స్ అవి పబ్లిక్ సబ్‌నెట్సా లేకపోతే ప్రైవేట్ సబ్‌నెట్సా? ఆ తర్వాత మనం ఏం చేస్తాము రౌట్ టేబుల్స్ కూడా ఒక ఓన్ రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఈ రౌట్ టేబుల్‌లో మీకు ఏ ఎంట్రీస్ కావాలి ఏవేవి కావాలి అనేటివి కూడా మనము ఓన్‌గా చేసుకుంటాం. అండ్ ఒక ఇంటర్నెట్ గేట్‌వే. ఈ ఇంటర్నెట్ గేట్‌వే అనేది కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసి దాన్ని దేనికి మ్యాప్ చేస్తాను ఈ ఇంటర్నెట్ గేట్‌వేకి నా వీపీసీ వేర్ ఇట్ ఈస్ నా వీపీసీ ఏదైతే ఉందో ఈ వీపీసీకి అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసినప్పుడే మీకు మొత్తం ప్రాపర్‌గా రన్ అవుతున్నట్టు. మనం ఇక్కడ ఒక ఫిగర్ చూద్దాము. ఆ ఫిగర్‌లో మీకు ఏం అర్థమవుతుందో మీకే తెలుస్తది. దాని గురించి ఇన్ డీప్‌గా తర్వాత సెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. బట్ యువర్ వీపీసీలోకి వెళ్తే యువర్ వీపీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీపీసీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. కింద ఒక డయాగ్రామ్ వస్తుంది. ఆ డయాగ్రామ్‌ను కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇది చూడండి. ఇక్కడ చూసినారంటే ఏమవుతుంది? ఇక్కడ సబ్‌నెట్, ఈ సబ్‌నెట్ ఇవన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి? రౌట్ టేబుల్‌కు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ రౌట్ టేబుల్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఒక ఇంటర్నెట్ గేట్‌వేకి కనెక్ట్ అయ్యి ఉంది. దాని ప్రకారం మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఏవే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏది అంటే మీకు బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! ఐఏఎం. ఇక్కడ నాకు ఇది ఫ్రీ అకౌంట్‌లో వాడు $94 ఇంకా నాకు రిమైనింగ్ ఉన్నాయి. 84 డేస్ ఉంది. ఈ అకౌంట్ నేను ఎప్పుడు లాంచ్ చేశానో దానికి సంబంధించినది నా అకౌంట్ ఐడీ. దిస్ వన్ వచ్చేసి నా అకౌంట్ ఐడీ. ఏది? ఇది నా అకౌంట్ ఐడీ. దిస్ వన్ మై అకౌంట్ ఐడీ. అండ్ అకౌంట్ నేమ్ ఎవరిది? ఇప్పుడు మీది మెయిన్ అడ్మిన్ అకౌంట్ ఏదైతే ఉందో అది. ఇది కలర్స్ ఏవి కావాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవడం. దీంట్లో ఇది అడ్మిన్ యూజర్. ఓకే. ఈ అడ్మిన్ అనేవాడు నాకు ఏది ఐఏఎం యూజర్‌ని ఒకటి క్రియేట్ చేసిన ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక యూజర్‌ని క్రియేట్ చేసి రఘువీరన్ క్రియేట్ చేసి ఇచ్చినాడు విత్ అడ్మిన్ పర్మిషన్స్. దాని త్రూ నేనేం చేశాను ఇక్కడ అకౌంట్‌కి లాగిన్ అయ్యి నేను వర్క్ చేసుకుంటున్నాను. అండ్ మీకు అకౌంట్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సర్వీస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కోడ్స్ కావాలి అవి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఇక్కడ టర్న్ ఆన్ మల్టీ సెషన్ సపోర్ట్. ఇప్పుడు గూగుల్‌లో 2 డిఫరెంట్ ఒకే బ్రౌజర్‌లో 2 డిఫరెంట్ ట్యాబ్స్‌లో మీరు ఏది మల్టీ సెషన్స్ గాని అంటే మల్టిపుల్ అకౌంట్స్‌ని ఒకేసారి లైక్ రఘువీర్ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంది. అండ్ 24 టెక్ అని చెప్పేసి ఇంకొక AWS అకౌంట్ ఉంది. రెండింటిని ఒకే బ్రౌజర్‌లో యూజ్ చేయాలంటే యూ హావ్ టు టర్న్ ఆన్ దిస్. ఓకే. ఇది టర్న్ ఆన్ చేసినప్పుడే మీకు ఏమవుతుంది అంటే 2 మల్టిపుల్ అకౌంట్స్‌ను సింగిల్ బ్రౌజర్‌లో యూజ్ చేసుకోవడానికి మనకు స్కోప్ అనేది ఉంటుంది. లేకపోతే ఉండదు. రైట్?
అండ్ ఇంకా ఏమున్నాయి నా అకౌంట్లోకి వెళ్ళాను అంటే లాగిన్ లాగౌట్ అని చెప్పేసి 2 ఉంటాయి. అంటే నీకు బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చూసుకోవాలి అంటే లైక్ నేను ఇంతవరకే ఈ అకౌంట్‌ను ఆ బిల్డింగ్ అనేది అది క్రాస్ అయ్యేటప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ రావాలి అన్నా కూడా మనం దాన్ని ఎక్కడ తీసుకోవచ్చు ఆ నోటిఫికేషన్‌ను లైక్ హియర్. ఇక్కడ నేను బిల్డింగ్ అని చెప్పేసి బిల్డింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! హియర్. బిల్డింగ్ అండ్ కాస్ట్ మేనేజర్. దీనిలో కూడా మనం సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అంటే నీ సీక్రెట్స్ గాని అండ్ పాస్వర్డ్స్ గాని లేదు అంటే అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని ఓకే. అవన్నీ ఎక్కడ ఉంటాయి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌లో మనం చూసుకోవచ్చు. అండ్ యాడ్ సెషన్ అడిషనల్‌గా ఒక సెషన్ యాడ్ చేయాలంటే ఇలా అండ్ సైన్ అవుట్ చేయాలి అనుకుంటే సైన్ అవుట్ బటన్ ప్రెస్ చేస్తారు. దీంట్లో మనకు డిఫాల్ట్‌గా వీడు ప్రొవైడ్ చేసే వాటిలో ఇవి మేజర్ పార్ట్స్. మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా! ఆ సెర్చ్ బటన్‌లో మీరు సెర్చ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను EC2 అని చెప్పేసి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. EC2 ఓకే. EC2 అంటే ఏంది? ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. దాన్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. లేదు మీరు ఇంకొక రోల్ ఏదో సెర్చ్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఐఏఎం రోల్ సెర్చ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఐఏఎం పైన వర్క్ చేయాలనుకుంటున్నారు. ఆ ఐఏఎం ఎక్కడ కనిపిస్తుంది? మళ్ళీ వెళ్ళడం డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళడము. వెళ్ళిన తర్వాత మనము సెర్చ్ ఆప్షన్ వేర్ ఇట్ ఈస్ డాష్‌బోర్డ్ రావాలి. ఇక్కడ మీరు ఐఏఎం రోల్‌ను సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేయాలి అనుకుంటున్నారు. దిస్ వన్. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ రకంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? దిస్ ఈస్ అవర్ బేసిక్ ఓవర్‌వ్యూ ఆఫ్ అమెజాన్ కన్సోల్. ఓకే. మనం నెక్స్ట్ సెషన్‌లో ఐఏఎంను ఏ రకంగా క్రియేట్ చేస్తాము అండ్ ఐఏఎంలో ఏ టైప్స్ ఆఫ్ రోల్స్ మనం అసైన్ చేయొచ్చు, పాలిసీస్ ఏ రకంగా అసైన్ చేయొచ్చు అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే.